హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పలావ్ అండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ. దీనికోసం కుక్కర్లో ఈక్వల్ క్వాంటిటీలో నెయ్యి, నూనె రెండు స్పూన్లు, అది 2 స్పూన్లు ఇది వేసి ఒక 5 లవంగాలు, 5 ఇలాచి, 1 అంగుళం దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని, ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక చెంచాడు సాజీరా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 70% ఆనియన్ కుక్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కప్ స్వీట్ కార్న్ కూడా ఇందులోనే వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం ఏ క్వాంటిటీతో అయితే బియ్యం తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలండి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అందులోనే కొత్తిమీర వేసుకుని ఇలా మూత పెట్టుకుని నీళ్లు కొంచెం వేడయిన తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. దానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకుని ఇలా విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చాయంటే మనం చేసుకున్న రెసిపీ రెడీ అండి. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా సండే స్పెషల్ లాగా అయినా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 3-4 విజిల్లు వచ్చిన తర్వాత వెంటనే తీసేయకండి. ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా రైతాతో సర్వ్ చేసుకున్నామంటే ఆహా, ఆ రుచే వేరండి.